హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకున్న ఈ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది. సో వేరే వేరే దేశాల్లో ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. సో పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి కొందరు, గ్యాసెస్ అవైలబుల్ లేవని కొందరు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కొందరు, ఇలా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు న్యూస్లో వస్తున్న వీడియోస్ని చూసి, ఇన్ఫర్మేషన్ని చూసి చాలామంది ఒక డైనమాలో ఉన్నారు. అసలు ఈ టైంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మార్కెట్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. దానికి గల మేజర్ రీజన్స్ ఏమున్నాయంటే, ఒకటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేంజెస్ వస్తాయి, ఏవైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు లైక్ కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ స్టేబుల్గా ఉండదు, అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసిందంటే ఏమైనా గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అయినప్పుడు మార్కెట్ అనేది కొన్నిసార్లు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఏదైతే ఒక ఏరియా డెవలప్ అవుతుందో ఆ ఏరియాలో డెవలప్ అయ్యే స్కోప్ ఉన్నప్పుడు, ఆపర్చునిటీ ఉన్నప్పుడు కొంచెం యావరేజ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మినిమం గ్రోత్ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రోత్ అనేది ప్రతి చోట సేమ్ ఉండదు. కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడైనా లేదా ఒక రియల్ ఎస్టేట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా మనం ఏం చూసుకోవాలంటే, ఇవన్నీ న్యూస్లు వస్తున్నాయి. ఎక్కడైతే పెట్రోల్ రేటు కానీ ఆయిల్ రేట్లు కానీ పెరిగితే దాని ఎఫెక్టు నీడ్స్ ఏవైతే ఉంటాయో, మనకి అవసరాలకు సంబంధించిన ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యూల్ కాస్ట్ పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఆ ఎఫెక్ట్ అనేది అన్ని సెక్టార్స్ మీద పడుతుంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. కానీ ఆ ఒక్క ఎఫెక్ట్ వల్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవ్వడం కానీ బూమ్ అవ్వడం కానీ జరగదు. ఇది రియాలిటీ. సో హైదరాబాద్కి ఉన్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడున్న క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, ఇక్కడున్న ల్యాండ్ బ్యాంక్ కావచ్చు, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ అనేది కంపేర్ టు అదర్ సిటీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవబుల్, లివబుల్, సూటబుల్ లొకేషన్ అనేది హైదరాబాద్ మనకి. కాబట్టి హైదరాబాద్కి జనాలు వస్తూనే ఉన్నారు, కొత్త కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం చేంజెస్ వచ్చినాయంటే, ఏ ఒక్క ఇన్వెస్టర్ కూడా, ఏ ఒక్క బయర్ కూడా ఈ ఫోమోలో వెళ్ళిపోయి ఈ ప్రాపర్టీ మిస్ అయిపోతే మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ దొరకదేమో, ఇలాంటి ఛాన్స్లు మళ్ళీ రావేమో అనే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో నుంచి ఎవ్వరు కొనట్లేదు. ఎందుకంటే మార్కెట్ అంత అగ్రెసివ్గా లేదు, ఇది అందరికి తెలుసు. బట్ మార్కెట్ మరీ డౌన్ఫాల్ కూడా అయిపోలేదు, ప్రైజెస్ కూడా ఎక్కడ కూడా తగ్గియలేదు. అండ్ బిల్డర్స్, డెవలపర్స్ కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే తొందరపడి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం లాంచ్ చేస్తే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది ఇన్ టైంకి సేల్ అవ్వకపోతే, ఇన్ టైంకి మనం కంప్లీట్ చేయలేకపోతే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందేమో, మనీ రొటేషన్ కాకపోతే ఇబ్బందులు అవుతాయేమో అన్న ఆలోచనతోని చాలామంది ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మార్కెట్ కూడా ఏంటంటే మరీ ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మేయడానికి, కస్టమర్లను చీట్ చేసేయడానికి, కస్టమర్లను బ్లఫ్ చేసే మార్కెట్ అయితే ప్రజెంట్ లేదు. సో కస్టమర్కి కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. టెక్నాలజీస్ వల్ల, వీడియోస్ వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. సో మార్కెట్లో ఎంతమంది ఎంత చెప్పినా కూడా రియాలిటీ అనేది మార్కెట్ కొంచెం స్లోగానే నడుస్తుంది, బట్ నడుస్తుంది. సో మార్కెట్ పడిపోవడము, రేటు తగ్గిపోవడం అయితే ఎక్కడ జరగట్లేదు. అండ్ హైదరాబాద్కి నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ అయితే చాలా బాగా ఉండబోతుంది. అండ్ రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, రీసెంట్గా మనం చూసుకుంటే అన్ని పేపర్ కటింగ్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కూడా కావచ్చు, మెట్రో సిటీకి వచ్చే వాళ్ళు అండ్ అర్బన్ టౌన్స్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది జనాలు పెరిగిపోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే, హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఈ ఓఆర్ఆర్ లోపల ఏంటంటే కొంచెం కాస్ట్లీ అయిపోయింది ల్యాండ్ అంతా. ఇక్కడ ప్రాపర్టీస్ కొనాలంటే మినిమం గజం 60,000, 70,000 పెడితే కానీ గజం భూమి రావట్లేదు. అపార్ట్మెంట్లలో ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 పెడితే కానీ ఒక ఫ్లాట్ రావట్లేదు. సో ఇలాంటి టైంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కొందరు జాబ్లు పోతున్నాయని భయం, కొందరు లే ఆఫ్ అయిపోతున్నాయని. సో ఐటీలో కూడా రీసెంట్గా తీసుకుంటే 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది ఒకే రోజులో వితౌట్ ఎనీ నోటీస్ కంపెనీస్ అన్నీ లే ఆఫ్ చేసి పడేస్తున్నాయి. సో ఈ భయాల మధ్య కస్టమర్స్ కూడా అంత అగ్రెసివ్ బయింగ్ లేదు. అదేవిధంగా భయం అనేది ఎవరికి లేదు. ఓకే, ఇది మిస్ అయిపోతే ఇంకా దొరకదేమో, ఇలాంటి ప్రాపర్టీస్, హాట్ ప్రాపర్టీస్ ఉండవేమో. సో కస్టమర్ చీట్ అంటే ఒక కంపెనీ కానీ, ఒక డెవలపర్ కానీ, ఒక బిల్డర్ కానీ కస్టమర్ని చీట్ చేసే పొజిషన్లో లేడు, చీట్ అయ్యే పొజిషన్లో కస్టమర్లు కూడా లేరు.
సో మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో 1కి 10 చెక్ చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ యుద్ధాలు జరిగినంత మాత్రాన, ఈ గవర్నమెంట్లు మారినంత మాత్రాన హైదరాబాద్కి అయితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. బట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2020 నుంచి 23 వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా అగ్రెసివ్గా గ్రో అయింది హైదరాబాద్లో. 23 నుంచి 26 మార్చ్ వరకు కూడా మనం అబ్జర్వ్ చేస్తే, నేను నా పర్టికులర్గా నాకున్న రియల్ ఎస్టేట్ సర్కిల్లో నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, మార్కెట్ అయితే ఎక్కడ కూడా అంత హెవీగా, అంత స్పీడ్గా, అంత ఫాస్ట్గా రిటర్న్స్ ఎక్కడ ఇవ్వలేదు. అది ఓపెన్ ప్లాట్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా మరీ టూ మచ్గా ఎవరు పెంచేయట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే మనకి మార్కెట్లో దొరికే ఐటమ్స్ ఉన్నాయో, లైక్ మెటీరియల్స్ ఉన్నాయో, ఈ మెటీరియల్స్ మీద కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంచెం మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని బిల్డర్లు కానీ, డెవలపర్లు కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ రెడీ చేస్తున్నారు. సో ఒక ప్రైస్కి వచ్చిన తర్వాత ఆ లొకేషన్కి ఆపర్చునిటీ ఉంటే మినిమం ప్రైస్ మెయింటైన్ చేయాల్సిందే. అంతకన్నా తక్కువలో అమ్ముకోవడానికి ఛాన్స్ ఉండదు. అంతకన్నా తక్కువలో ఎవరు అమ్మలేరు కూడా లాస్లో. కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటాము, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ కొనాలా వద్దా అంటే, ఇప్పుడు ఈ మార్కెట్ అనేది బయర్స్ మార్కెటే నడుస్తుంది స్టిల్. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు, మరి రియల్ ఎస్టేట్ ఎప్పుడు మళ్ళీ ఇంకా స్పీడ్గా పికప్ అవుతుంది అంటే కనుక నెక్స్ట్ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి చూడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదంటే గవర్నమెంట్ ఎఫెక్ట్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, గవర్నమెంట్ చేసే కొన్ని ప్రాసెస్ కానీ, తీసుకొచ్చే పాలసీలు కానీ రియల్ ఎస్టేట్కి హెల్ప్ అయ్యే విధంగా అంత అగ్రెసివ్గా కొన్ని కనిపిస్తలేవు జనాలకి. అది నమ్మకం వస్తలేదు. సో మార్కెట్ ఎన్ని రోజుల నుంచి స్లోగానే ఉంది, ఎక్కడ కూడా అంత ఫాస్ట్గా పెరగట్లేదు, చాలా వరకు అపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయని. సో ఇలాంటి న్యూస్లు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి జనాలకి. కాబట్టి మార్కెట్లో కొంచెం స్లో డౌన్ ఉండడం, సేల్స్ కొంచెం స్లోగా ఉండడం కామన్. బట్ ఏదైనా కూడా ఒక మార్కెట్ అనేది 3 to 4 ఇయర్స్ మ్యాక్సిమం స్లో డౌన్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే, ఇక్కడ ఉన్న డిమాండ్ కావచ్చు, ఇక్కడ వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇక్కడ వస్తున్న జనాలు కావచ్చు, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం కావచ్చు, ల్యాండ్ అవైలబిలిటీ తగ్గడం కావచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లోపల కంటే కూడా హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళి కొనేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళకి, లేదా మనం ఉండడానికే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో కొనాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ అ సూటబుల్ మార్కెట్ అనమాట ఇది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే, ఈ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఏదైతే లగ్జరీ సెగ్మెంట్ ఉందో దానికి కొదవలేదు. సో లగ్జరీ సెగ్మెంట్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్. సో హైదరాబాద్ లోపల కంటే కూడా హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో, 30 కిలోమీటర్ రేడియస్లో, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఓపెన్ ప్లాట్ మార్కెట్ చాలా బాగుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అవసరాలకి మార్కెట్ ప్రైస్తో పోలిస్తే రీసెంట్గా నేను కూడా చూసింది, సర్వే చేసింది ఏంటంటే, మినిమం 10% నుంచి 40% వరకు డిపెండ్స్ అపాన్ లొకేషన్, డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే కనుక ఈ టైంలో ప్రాపర్టీస్ కొని ఒక లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే, సో ఒక 5 to 10 ఇయర్స్ ఈజ్ మినిమం వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు 5 ఇయర్స్ అని చెప్తున్నాం, 5 ఇయర్స్ కాకపోతే 6 ఇయర్స్ పట్టవచ్చు, బట్ గ్రోత్ అయితే అవుతుంది. అదేవిధంగా ఏంటంటే, మినిమం డ్యూరేషన్ మీరు సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్తే కనుక, అందరు చేసే మిస్టేక్ మీరు దయచేసి చేయకండి. సిటీ ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్తే 10 కిలోమీటర్స్ అట్లీస్ట్ మీరు ఒక 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే ప్రాపర్టీస్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు 3 ఇయర్స్లో డబల్ అవుతుంది, 4 ఇయర్స్లో ట్రిపుల్ అయిపోతుంది అంటే నమ్మేటట్టుగా ఇప్పుడంత మార్కెట్ అగ్రెసివ్ లేదు. కాబట్టి మార్కెట్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ప్రాపర్టీస్ కొనడానికి, మంచి ప్రాపర్టీ కొనడానికి రైట్ టైం. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ అయితే బాగుంటుంది. సో ఈ ఎఫెక్ట్ అంతా ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో ఉండదు. సో ఇది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సో రియల్ ఎస్టేట్ గురించి మరిన్ని విషయాలు ఇంకా రాబోయే వీడియోలో మనం మాట్లాడదాం. మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఒక బ్రదర్ లాగా హెల్ప్ చేస్తూ నెక్స్ట్ వీడియోస్లో మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. ఫుల్ డీటెయిల్స్ కోసం 950-268-2042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.